పోషకాహారం మన కంటికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మన హెల్త్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనము తినే పదార్థాల వల్లనే దాంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వీటి వల్లనే మనకు బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ కంటి డెవలప్మెంట్ కానీ అవుతుంది. మన బ్రెయిన్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. మనకు 70% ఆఫ్ ద బ్రెయిన్, 80% ఆఫ్ ద బ్రెయిన్ కొలెస్ట్రాల్ వల్లనే ఉంటుంది. సో అది కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యాట్స్, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట. సో అది మనకు భోజనంలో ఉండాలి, అది ఇంపార్టెంట్. కంటి లోపల మన రెటీనా అంటుంటాం. రెటీనా అంటే కెమెరాలో ఫిలిం లాంటిది. ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది రెటీనా అంటాం. అది మన బ్రెయిన్ పార్ట్ అన్నమాట. బ్రెయిన్ నుంచి ఈ రెటీనా వచ్చి అది లైట్ పడ్డప్పుడు దాన్ని ఎలక్ట్రిసిటీ లాగా కన్వర్ట్ చేసి మన బ్రెయిన్కి పంపిస్తుంది. ఇది ఈ ఇమేజ్ అని. అది బ్రెయిన్ ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ సరిదిద్ది ఇది మనకు ఒక పిక్చర్ లాగా కనిపిస్తుంది. సో వీటికన్నిటికీ మన పోషకాహారమే వీటినన్నిటినీ కరెక్ట్గా నడిపిస్తుంది అన్నమాట, ఈ మొత్తం ప్రాసెస్ను. సో దీనికి మనకు వైటమిన్ ఏ ఇంపార్టెంట్. ఎస్పెషలీ పిల్లలు పుట్టి ఒక 5 to 7 years వరకు వాళ్లకు ఈ వైటమిన్ ఏ ఇంపార్టెంట్. వైటమిన్ ఏ లేకపోతే ఈ కార్నియా కరిగిపోతుంది, ఈ రెటీనా డెవలప్ కాదు. సో వీటికన్నిటికీ అది ముఖ్యం. అన్నీ వేరేవి కూడా ముఖ్యము, కానీ వైటమిన్ ఏ ఎక్కువ ముఖ్యం. సో చిన్నపిల్లలకు పాలు, గుడ్డు, లేకపోతే ఈ యెల్లో ఆర్ గ్రీన్ వెజిటేబుల్స్ కానీ అటువంటివి పెట్టడం ముఖ్యం అన్నమాట. సో ఇవన్నీ ఈ కెమెరా లాంటిది ఏదైతే ఉందో కన్ను, దానికి మనకు చూపు ఉంటేనే ఈ నరం పెరుగుతుంది. సపోజ్ చూపు లేకపోతే, ఏదైనా ఎక్కువ పవర్ ఉండడం వల్ల మనం గుర్తించకుండా పిల్లలకు అట్లా పెట్టకపోతే, లేకపోతే మనం గుర్తించి వాళ్లకు అద్దాలు ఇవ్వకపోతే ఈ నరం డెవలప్ కాదు. దాన్ని యాంబ్లయోపియా ఆర్ లేజీ ఐ అంటారు. సో కనుక చిన్నపిల్లలను మనం పుట్టినప్పుడు స్కూల్కు వెళ్ళకముందు ఒకసారి తప్పకుండా కంటి డాక్టర్కు చెకప్ చేయించుకొని దానికి కరెక్ట్గా ఏమైనా అద్దాల పవర్ ఉంటే ఇవ్వడం వల్ల కళ్ళు రెటీనా డెవలప్ అయ్యి మనకు ఫ్యూచర్లో కంటి చూపు బాగుంటుందన్నమాట.